హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్. నేను మీ మంజుల. ఇన్ని రోజులు ఒక 1 మంత్ అండి దగ్గరగా అంతా సెట్టింగ్ చేశానండి. కంప్లీట్ వర్క్ అయిపోయిందండి. ఈ రోజుతో వర్క్ అయిపోయింది. ఇంకా ఏమి ఇచ్చినా ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ లిక్విడ్ ద్రావణం కానీ ఇలాంటివి మొక్కలకు ఇక నుండి ఇవ్వాలి. ఈ రోజు మట్టు కంప్లీట్గా ఎండ వచ్చిందండి. నైట్ వరకు కంప్లీట్గా వర్షాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు మంచి ఎండ వచ్చిందండి. సూర్యుడు ఈరోజే కనపడ్డాడు. ఒక 1 వీక్ నుంచి అవుతే ఇంకా ఈరోజు సరే ఇంకా క్లీనింగ్గా ఉంది అని చెప్పేసి మొత్తం క్లీనింగ్ చేసామండి. ఈరోజు క్లీనింగ్ చేసి కంప్లీట్గా క్లీన్ చేసామండి. ఇదిగో ఇటువైపు అటువైపు అంతా అంతా క్లీన్ చేసామండి. ఎక్కడ ఏమీ లేకుండా నీట్గా ఇటువైపు నుండి వెళ్ళినా చక్కగా దారి దొరికేలాగా అంతటా కంప్లీట్గా క్లీన్ చేసామండి. అయితే ఈరోజు నేను మీతో ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. అయితే నేను ఈరోజు మార్నింగ్ నేను ఒక వీడియో చూశానండి. ఫోన్లో యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. అయితే చూశాక చాలా విచిత్రం అనిపించింది. నేనే అరే ఇదంతా కరెక్ట్ కాదు కదా మనం చేస్తుంది అనిపించింది. అదేంటంటే మనము ఆర్గానిక్ ఫుడ్ అని మనం అందరం ప్రతి ఒక్కరం అంటున్నాం కదండి. అయితే నేను ఈరోజు వీడియోలో చూసింది ఏంటంటే రోజా కాంత్ సార్ అని చెప్పేసి ఇదే ఫీల్డ్లో ఉన్న వాళ్ళు. అయితే వాళ్ళు ఎక్కువ సెర్చ్ చేసిన వాళ్ళు అనమాట. పాలేకర్ సార్, ఇంకొకరు విజయభాస్కర్ ఏమనుకుంటాను, పేరు అంతా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. అయితే వీళ్ళంతా ఒక స్పీచ్ ఇచ్చారు. ఏదో ఒక ప్రోగ్రామ్ ఉన్నట్టుంది. దాంట్లో వాళ్ళు మాట్లాడుతూ సార్ చాలా పాపం ఇది కరెక్ట్ కాదు, మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ అదే విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి సార్ అన్నారనమాట. అయితే చివరి వరకు నేను ఆ వీడియో చూశాను. అందులో ఉన్న విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ మనం ఏది చేసినా ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి ఏ స్టోర్లో పోయినా ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్తున్నారు, ఆర్గానిక్ ఫుడ్ అని చెప్తున్నారు. ఇది చాలా ఆ వర్డ్ యూజ్ చేయడం కూడా చాలా తప్పు. అది ఎవ్వరూ కరెక్ట్గా గ్రహించలేకపోతున్నారు. మేము చెప్పి విసుగొస్తుంది అని చెప్పేసి ఆ సార్ వాళ్ళు చెప్పారనమాట. అయితే దాని మీనింగ్ ఏంటి అనేది కూడా సార్ చెప్పారు ఆ స్పీచ్లో. అయితే ఆ మీనింగ్ ఆర్గానిక్ అనేది ఒక ఎరువుకు సంబంధించిన ఆ వర్డ్. అది ఏ విధంగా అంటే మనము ఆవు పేడ ఇవన్నిటిని మనం ఏవైతే మనము స్టోర్ చేస్తామో, మనము ఆ వ్యవసాయానికి యూజ్ చేస్తామో, రైతులంతా యూజ్ చేసేదంతా ఆర్గానిక్ అనేది ఈ ఎరువులకు సంబంధించిన పదం. అది ఆ పదాన్ని మనం తినేదానికి మనం వాడుతున్నాం ఆ మాటని. ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ వెజిటేబుల్, ఆర్గానిక్ ఈ విధంగా ఇది చేస్తారు. తినే ఆహారం కూడా ఆర్గానిక్ అనే పేరు మనము పదాన్ని వాడుతున్నాం కదా. అది ఎంత బ్యాడ్ వర్డ్ అంటే అని చెప్పేసి సార్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం సహజ సిద్ధంగా మనం చేస్తున్న ఈ వెజిటేబుల్స్ కానీ ఏదైనా మనము తినే ఆహారాలు కానీ సహజ సిద్ధంగా తయారు చేసిన ఆహారానికి సంబంధించి ఆర్గానిక్ అనే మాట వాడుతున్నారు ఏంటి, ఇది కరెక్ట్ కాదు, అందరు గ్రహించాలి అని చెప్పేసి ఆ సార్ చాలా ఆవేదనగా చెప్పారు. అయితే ఆ విషయాన్ని నేను కూడా చాలా గ్రహించాను. అవును కదా, మనం ఇప్పుడు గార్డెనర్స్ అందరం కూడా ఇప్పుడు అంతా ఏది చేసినా మేము కూడా అదే మాట యూజ్ చేసాము. ఆర్గానిక్ ఫ్రూట్స్ వచ్చాయండి, ఆర్గానిక్ వెజిటేబుల్స్ అండి ఇలా అంటున్నాం కదా. ఆ ఫుడ్ అనే మాటకి ఆర్గానిక్ ఫ్రూట్స్, ఆర్గానిక్ ఫుడ్ అనే దానికి మటుకు ఆర్గానిక్ అనేది ఆ పదాన్ని మటుకు మాట్లాడకండి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి సార్ చెప్పారు. ఆ విషయానికి నేను కూడా సార్ ఆ మాటలకు నేను కూడా ఏకీభవిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మనం గమనించాల్సింది, మనం ఏదైతే మనము ఫర్టిలైజర్కి మనం ఏదైతే మాట్లాడుతున్నామో దాన్ని ఆర్గానిక్ అనే మాటని, ఆ పదాన్ని అది మనం తినే ఆహారానికి మనం లింక్ చేస్తున్నాం. అది అలా చేయకూడదని చెప్పేసి సార్ చెప్పారు. అవును కరెక్ట్ కదా అని అవసరం ఉన్నాయో మన ఇంటికి మనం ఏ మొక్కలైనా మన ఇంటికి మనం పెట్టే కూరగాయలు కానీ ఏవి కానీ సహజ సిద్ధంగా పండిస్తున్నాము, సహజ సిద్ధంగా పండించిన కూరగాయలు అని చెప్పేసి న్యాచురల్ ప్రోడక్ట్స్, న్యాచురల్ వెజిటేబుల్స్ అని చెప్పేసి సార్ చెప్పారు. అవును అది కూడా కరెక్టే. ఆ విధంగానే ప్రతి ఒక్కరు గార్డెనర్స్ అందరూ ఒకసారి మనం ఆలోచించి ఆ విషయాన్ని పెద్దలు చెప్తున్నారు కదండి, వాళ్ళు ఎన్నో విషయాలు తెలుసుకున్నాకనే మనతో చెప్తున్నారు కదా. ఆ విషయాన్ని మనం అందరం కూడా
ఒకసారి మనము గమనించి ఆలోచించి మనం ఏ విధంగా మనము ఆర్గానిక్ అనే పదాన్ని మాట్లాడకూడదు అని చెప్పేసి దానికి సంబంధించి ఫర్టిలైజర్ యూజ్ చేసేటప్పుడు అది వేరండి. ఎరువుకు సంబంధించిన ఎరువులకు సంబంధించిన మట్టుకే అది ఆర్గానిక్ అనేది. ఇది మనం ఫుడ్కి మనకు సంబంధించింది అయితే ఈ వర్డ్ కాదు అని చెప్పేసి సార్ చెప్పారు, రోజా ఖాన్ సార్ చెప్పారు. ఆ విషయాన్ని చాలా నేను గమనించవుతే చాలా హ్యాపీగా అనిపించింది. ఉన్న విషయాన్ని సార్ చెప్పారు. అది ఎన్నోసార్లు చోట్ల పాలేకర్ సార్ గారు కూడా వాళ్ళందరూ చెప్పినా ఎవరు చెప్పినా ఇది పట్టించుకోవట్లేదు అని ఆ విధంగా చెప్పారు. అయితే మనమందరం గార్డెనర్స్ ఎవరైతే మనం పెడుతున్నామో అందరం కూడా ఆ విషయాన్ని గమనించి మనము సహజ సిద్ధమైన కూరగాయలు, సహజ సిద్ధమైన ఫుడ్ అని చెప్పేసి మనం దాన్ని మెన్షన్ చేస్తూ మనం మాట్లాడాలని మీ అందరితో ఈ విషయాన్ని చెప్తూ మార్నింగ్ ఉదయమే చూశానండి. అందరు కూడా గమనించి మనం ఆ విషయాన్ని మనం కలెక్షన్ చేసుకోవాలండి ఆ మాటని అని చెప్పేసి మీ అందరితో ఈ విషయాన్ని మీకు తెలపాలని చెప్పేసి నేను మార్నింగే అనుకున్నాను. అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. ఆ విషయానికి మటుకు అందరం మనం ఆ విధంగా మనం ఇది చేసామంటే ఆ సార్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్క గార్డెనర్ కూడానండి, అందరు కూడా గార్డెనర్ కానీ రైతులైనా పర్వాలేదు, మనమైనా పర్వాలేదు, ఆర్గానిక్ ప్రోడక్ట్, ఆర్గానిక్ ఫుడ్ అనే మాటని తీసేయండి. అది కాదు, మన ఫుడ్ వేరు, ఆర్గానిక్ అనే వర్డ్ వేరు అని చెప్పేసి అంత క్లారిటీగా ఆర్గానిక్ అనే పదానికి అర్థం ఏంటో సార్ చెప్పారు. మనం ఎంతసేపు ఆర్గానిక్ ఆర్గానిక్ అంటూ పోయామే తప్ప ఆ సార్ స్పీచ్లో ఏముంది, ఏం మాట్లాడుతున్నారు అని వింటే మటుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం ఆర్గానిక్ అనే దానికి ఆ పదానికి అర్థం అనేది తెలుసుకున్నామండి. ఆర్గానిక్ అనేది ఒక ఎరువుకు ఆవు పేడ, ఇంకా వేరే మేకలు ఏదైనా పర్వాలేదు, ఆ వాటికి ఎరువులకు సంబంధించిన పేర్లకు మట్టుకు సంబంధించిన వర్డ్ అటనండి. అని మనం గమనించేసి మనం చక్కగా మనం సహజ సిద్ధంగా చేస్తున్నాం కాబట్టి సహజ సిద్ధమైన కూరగాయలు, వెజిటేబుల్స్, ఆకుకూరలు అని చెప్పేసి మనం ఆ విధంగా మాట్లాడుతూ అందరం హ్యాపీగా ఉండాలి. హ్యాపీగా ప్రతి ఒక్కరు గార్డెన్ ఇంట్లో 10 మొక్కలు కానీ, 5 మొక్కలు కానీ, 2 మొక్కలు కానీ, ఎవరి ఇంటికి ఎంత వీలైన మట్టుకు ప్రతి ఒక్కరూ గార్డెన్గా మనం చేసుకోవాలి. ఒక మొక్క కానీ, 2 మొక్కలు కానీ, ఏవో మనకు సంబంధించిన వెజిటేబుల్స్ అయినా పర్వాలేదు, తీగ జాతులు అయినా పర్వాలేదు, ఎవరికి వాళ్ళు ప్రతి ఇంట్లో మనం కూడా పెంచామనుకో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఎవరికి వాళ్ళకు వాళ్ళు సహజ సిద్ధమైన వెజిటేబుల్స్ మన పిల్లలకు, మన పిల్లల భవిష్యత్తుకు, మన పిల్లల ఆరోగ్యానికి మనం అందించగలుగుతామని మీ అందరితో సవినయంగా చెప్తున్నానండి. సార్ మాటలు మార్నింగ్ విన్నాక ఆ విధంగా వాళ్ళు సార్ చెప్తే సరే ఇదంతా మనం నేర్చుకోవాలి. ఈ విషయాలు మనం ఇదంతా చేస్తున్నాం కదా, గార్డెనింగ్ వరకు ఇవంతా మొక్కలు పెంచుతున్నాము, కూరగాయలు పెంచుతున్నాము, మన పిల్లలకి ఏమి ఇవ్వాలి, మన పిల్లలకి ఏమి ఇస్తే బాగుంటుంది, ఎలాంటి వెజిటేబుల్స్ ఇవ్వాలి, ఎలాంటివి ఇవ్వాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కదా. అందుకని మీతో అందరితో ఈ విషయం మార్నింగ్ నేను చూసిన వీడియోకు నేను స్పందించి నేను మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి. అందరూ మన వాళ్ళమే. మనం ఈ విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలని అందరితో మీకు సవినయంగా కోరుతున్నానండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.